దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్ములను తన వాక్య కృపలో నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతి వారు కూడా దేవుని వాక్య సముఖానికి రండి. ప్రభు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యమును విని దైవాశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేయుదును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ గ్రంథములో నుంచి నీ మాటలు నేర్చుకోవడానికి, నీ మాటలు వినటానికి నీ పిల్లలుగా మాకిచ్చినటువంటి కృపకై వందనాలు. ప్రియ పరలోకపు దేవా, మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి అద్భుతం చేయండి. వినే ప్రతి ఒక్కరికి వినగలిగినటువంటి చెవులు, గ్రహించే హృదయం ప్రతి వారికి దయచేయండి. ప్రభు, ప్రతి ఒక్కరిని నీవే దర్శించండి, సంధించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి క్రైస్తవ స్నేహితులారా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి యేసుక్రీస్తు సముఖమునకు, వాక్య సముఖానికి ఆహ్వానిస్తున్నాను. మరొకసారి వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. దేవుడు తన వాక్యము ద్వారా మనలను సందర్శించునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసయ్య స్వయంగా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి, మానవులను రక్షించడానికి మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చినటువంటి అద్వితీయుడైన సత్యనాథుడైన యేసుక్రీస్తు మహాదేవుడు, మన రక్షకుడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఆయన మనలను పిలుస్తున్నాడు. ఆ పిలుపు యొక్క సారాంశాన్ని
ఆ పిలుపు యొక్క ఉద్దేశాన్ని మీరు ఈరోజు గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, విశ్రాంతిని కలుగజేస్తాను అని యేసయ్య పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని సమాజమా, ఈ ప్రయాస మానవునికి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, దేవాది దేవుడు తొలిలో మానవుణ్ణి తయారు చేసి ఏదెను తోటలో ఉంచడం జరిగింది. దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి ఆది తల్లిదండ్రులు, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు ఏదెను తోటలో నుంచి, సౌఖ్యము కలిగిన చోట్లోంచి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఆ సమయంలో ఆదాముతో ఆయన అన్నాడు, ఆదామా, నీ భార్య మాట విని నేను చెయ్యొద్దన్నది చేశావు గనుక ఇక నువ్వు ప్రయాసపడాల్సిందే, ప్రయాసముతో జీవితాన్ని సాగించాల్సిందే అని ప్రభువు ఆదాముతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ప్రయాసపడాలి కూడా. ఈ ప్రయాసపడుతున్నటువంటి ఈ యొక్క మానవ జీవితాన్ని ఉద్దేశించి ఏదేను తోట దగ్గర నుంచి ఈనాటి వరకు మానవుడు ప్రయాస పడుతున్నటువంటి కారణంగా ప్రభువు చెబుతున్న మాట, ప్రయాసపడి భారాన్ని మోస్తున్నవారు, భారమును అనుభవిస్తున్నవారు. ఏమిటా భారం? ఏ భారముతో మానవుడు జీవితాన్ని సాగిస్తున్నాడు? ఏ భారము మనిషి కలిగి ఉన్నాడో అని మనం ఆలోచిస్తే, ఈ భూలోకం కూడా మోయలేని భారం ఒకటి ఉంది. ఈ మానవుడు, మానవత, ఈ భూలోకం మోయలేని బరువు ఉంది. యెషయా గ్రంథం 24 అధ్యాయము 20వ వచనాన్ని నుంచి చదివితే, భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది. పై వచనం కూడా చదవండి బ్రదర్, 19 నుంచి చదువుతారా? భూమి బొత్తిగా, కొంచెం పైన భూనివాసి అని, భూనివాసి నీ మీదికి భయము వచ్చింది. గుంట ఉరి నీకు తటస్థించింది. తూములు పైకి తీయబడ్డాయి. భూమి భూమి యొక్క పునాదులు కంపిస్తున్నాయి. భూమి బొత్తిగా బద్దలైపోతుంది. భూమి కేవలము తొనకలైపోతుంది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము. ఏమిటండి భూమి మత్తులా తోలడం ఏంటండి? భూమి ఏమైనా మద్యాన్ని సేవించిందా? భూమి మత్తుని వలె తూలుచున్నదట.
భూమి ఇంకా కొంచెం చదవండి. పాకవలే పాకవలే ఆ. ఇటు అటు ఇటు అటు ఊగుచున్నది. ఊగిపోతుంది. పాకలా భూమి ఊగిపోవడం ఏమిటండి? భూమి మత్తుని వలె తూలిపోవడం ఏమిటి అంటే ఏదో ఒక భారం మొయ్యలేని పరిస్థితిలో అది ఉంది. ఏమిటా భారం? దాని అపరాధము దాని అపరాధ భారము, పాప భారము, మనుషుల భారం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి చెక్కల జర చెర వీటి యొక్క భారము కాదండి. పాప భారాన్ని మోయలేకపోతుందట. పాప భారము చేత పాకవలే ఊగిపోతుందంట. అవును, అందుకే భారము మోస్తున్న వారులారా, భారము మోస్తున్న వారులారా, ఈ భారాన్ని మోస్తున్నటువంటి విషయంలో మరొక చిన్ని మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. పూర్వకాలం ఇజ్రాయేలీలనే ఆ వ్యక్తులు కూడా వాళ్ళ పాపమును పోవడానికి బలులేస్తూ ఉండేవారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక 2 మేకలను వాళ్ళు తీసుకుని ఈ రెండిటి మీద చీట్లేసేవారు. ఏది బలేయాలి, ఏది అరణ్యములో వదిలేయాలి అని చీట్లేసుకుని ఆ మేకలను, ఒక మేకను దానిపై వీళ్ళందరూ చేతులు దాని మీద మోపెట్టి మా పాపమంతా నువ్వు మొయ్యాలి అని ఒక మేక మీద పెట్టి, ఒక మేకను దేవుని మందిరములో ప్రధాన యాజకులు వారి సమక్షములో బలివేసేవారు. ఇక మిగిలింది ఏమిటయ్యా అని మన మరొక మేకను ఏం చేసేవారంటే వారు తగినటువంటి వ్యక్తుల చేత అరణ్యములో దానిని వదిలేసేవారు. అంటే అరణ్యంలో ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఆ మేక వీళ్ళ పాపమంతటిని కూడా ఏం చేస్తుంది అంటే మోసుకుని వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం అండి. వాళ్ళ పాపమును మోసుకుని వెళ్ళడానికి ఒక మేకను ఎలాగైతే వాళ్ళు ఉపయోగించారో, యేసుక్రీస్తు కనబడగానే బాప్తిస్మమిచ్చి యోహానుకి యేసుక్రీస్తు దర్శనం, లేకపోతే ఆయన కనిపించగానే ఆయన చూసి అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును మోసుకు వెళ్ళడానికి ఒక గొర్రెపిల్ల వచ్చింది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అంచేత ప్రియ దేవుని సంగమా ప్రియులరా, ప్రయాసపడి ఆదాము దగ్గర నుంచి ప్రయాస, భారము మోస్తున్నవారు, పాప భారమును మోస్తున్నవారు ఎంతమంది? సమస్త జనులు. ఒకరు ఇద్దరు కాదండి, సమస్తమైన ప్రజానికం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుంచి అలస్కా వరకు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో, ఎంతమంది మనుషులు ఉన్నారో వారందరినీ పిలుస్తున్నాడు నా యేసయ్య. సమస్త జనులారా. అందుకే కదా 49వ కీర్తనలో ఏమన్నది బైబిల్లో? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి లోక నివాసులందరూ కూడా పాపులే, పాప భారమును మోస్తున్న వారే. ఏ భేదం లేదు కదండి. ఇలాంటి పాప భారమును మోస్తున్నటువంటి మనుషులను నా యేసయ్య ఏమని పిలుస్తున్నాడో తెలుసండి? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, వాళ్ళని భూదిగంత నివాసులారా. ఈ భూలోకంలో మనిషిగా నేనున్నానని ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలుస్తున్నాడు యేసు. ఏమని? రండి, రండర్రా, పాప భారమును మోసుకుని ప్రయాసతో బాధపడుతున్న ప్రజానికమా, రండి, నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రపంచంలో మానవునికి విశ్రాంతి కలుగజేస్తానని చెప్పింది యేసుస్వామి మాత్రమే. అంచేత ఇప్పుడు యేసుస్వామి రండి అంటున్నాడు. ఆయన రండి మనుషులారా అంటున్నాడు. ఆయన రమ్మంటున్నాడు అంటే, ఆయన పిలుస్తున్నాడు అంటే ఊరికే పిలవట్లేదండి, వట్నే పిలవట్లేదు. ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు చేతిలో ఆయన దగ్గర ఏ ఉన్న కారణంగా ఆయన పిలుస్తున్నాడు, ఏ ఉన్న కారణంగా ఆయన మనుషులను పాప భారమును మోస్తున్న సమస్త ప్రజానికమా, భూలోక ప్రజలారా, భూ దిగంతములు ఉన్నటువంటి వ్యక్తులారా, నా వైపు చూసి రక్షణ పొందడని ఆయన పిల్లవడానికి గల కారణం ఏమైంది? ఓ చిన్న విషయం ఏంటంటే, ఆకాశంలో గ్రద్ద ఎగురుతున్నప్పుడు తల్లి తన పిల్లలను, కోడి పిల్లలను పిలుస్తుంది. ఊరికేనా? వేళాకాలంగానా? సరదాగానా? ఆహారం ఉన్నప్పుడు ఒకలా పిలుస్తుంది, ఇదిగో రండి రండి ఆహారం అని. మరొక సందర్భంలో కూడా పిలుస్తుంది. ఆకాశంలో శత్రువు తిరుగుతున్నాడు, రెప్ప పాటుగా నిన్ను తీసుకెళ్ళిపోతాడు, రండి 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 అని పిలుస్తుంది. అంటే ఆమె అలాగ తల్లి తన పిల్లల మీద ప్రేమతో, ఎంతో ప్రేమతో పిలుస్తుంది. ఆ తల్లి యొక్క ఆక్రందన విన్న పిల్లలు బాగుపడతాయి. ఆ తల్లి యొక్క కేక విన్న ప్రతి పిల్ల ఆరోగ్యంగా బతుకుద్ది. వినలేదు, గీర చేసిందా? ఈ గీర కోడి పిల్లలు రాకపోతే ఏదో ఒక పొద చాటున, ఏదో ఆకుల చాటున, ఏదో తాత్కాలికమైనటువంటి చిన్ని, ఏదో ప్రలోభాలకు సంబంధించినటువంటి ఒక చిన్ని ఆకుల చాటున దాక్కుని గ్రద్దాను నన్నేం చేయలేవు అని ఏ పిల్లైనా అనుకుంటే ఉపకారం ఏమైనా ఉందా అండి? పిల్లరా, తల్లి అలా పిలుస్తుంది అంటే తల్లి దగ్గర ఆదరణ, తల్లి రెక్కల్లో నెమ్మది, తల్లి రెక్కల క్రింద ఆశ్రయము, ఆధారము, తల్లి రెక్కల చాటులో ఉంటే. అవును, యేసయ్య కూడా ఆయన రెక్కల నీడక వస్తే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రెక్కల నీడక వస్తే ఏముంటది? ఆయన దగ్గర ఏముంది? ఈ రోజున మనము ఆలోచిద్దాం. ఆ తల్లి కోడి పిల్లలు తన రూపులో ఉండకపోవచ్చు, తన లాంటి ఆ రంగు వాటికి ఉండకపోవచ్చు, అవి పుంజైనా పెట్టలైనా తన రంగులో ఉన్నా లేకపోయినా తన పిల్లలను ఖచ్చితంగా పిలుస్తుంది కదండి. అలాగే యేసయ్య నువ్వు ఏ రంగులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, యేసయ్య పిలుస్తాడు. ప్రయాసపడి భారము మోస్తున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పినటువంటి ఆ యేసయ్య చేతిలో ఏముంది? ఆయన దగ్గర ఏమి దొరుకుతుంది? అందుకే యెరూషలేమును చూచి ఏడుస్తున్నటువంటి ఆయన కూడా ఒక సందర్భంలో అంటాడు, యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను కొట్టుచు చంపుచు ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలా చేర్చుకోవాలని ఆశపడుద్దో, నేను నిన్ను అలా చేర్చుకోవాలని ఆశపడ్డాను, ఒకటి కాదు ఎన్నో మార్లు. కానీ నువ్వు రా నొల్లకపోతివి, బాధపడ్డాడేసి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రైస్తవ దేవుని పిల్లలారా, మనము ప్రయాసపడుతున్న సమస్త ప్రజానికము, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రంగు అయినా, ఏ భేదం లేదు, ఏ రంగు కానీ జాతి కానీ ఏ భేదం లేనటువంటి ఆ దేవ అందరినీ పిలుస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆయన దగ్గర, ఆ యేసుక్రీస్తు దగ్గర ఏమి దొరుకుద్ది? ఏముందని ఆయన రమ్మంటున్నాడు. ఆయన చేతుల్లో ఏముంది? ఆయన దగ్గర ఏమి దొరుకుతుందని బైబిల్ చెప్పింది.
మరి ఈ సందర్భంగా ఒక 4 విషయాలు మీ ముందుంచి త్వరగానే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. వింటారా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ కూడా ఈ 4 విషయాలు, యేసుక్రీస్తు దగ్గర ఏముందో, ఆయన దగ్గర ఏమి దొరుకుతుందో, ఒక 4 విషయాలు మీ ముందుంచి త్వరగానే కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. 130వ కీర్తన, కీర్తనల గ్రంథం 130వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అయినను జనులు, పై వచనాన్ని చదవండి సార్. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు? నీ ఎదుట నిలబడగలిగినోడు ఎవరయ్యా? నువ్వు దోషములను కనిపెట్టు చూస్తే, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూస్తే, మా అపరాధములను భూతద్దంలో నువ్వు వెతికితే ఎవడు నిలబడగలడయ్యా? అయినను జనులు నీయందు భయము భక్తి నిలపడానికి దేవా నీ దగ్గర క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర ఏముందటండి? ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట చెప్పమంటారా? క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన దగ్గర క్షమాపణ ఉందండి. ఇదంత ఘోర పాపమైనా 103వ కీర్తనలు అంటాడు కదా, నా ప్రాణమా ఆయన స్తుతించని ఆ యొక్క చరణాలు అంటాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ దోషములన్నిటినీ క్షమించువాడాయన. నీకున్న ప్రతి పాపమును క్షమించువాడాయన. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. క్షమించడమే కాదు, 86వ కీర్తన 5వ వచనం ప్రకారంగా, 86వ కీర్తన 5వ వచనం ప్రకారంగా అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏమిటో చెప్పమంటారండి? దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు ఉంది ఆయన దగ్గర. క్షమించే గుణం ఆయన దగ్గర ఉందండి. క్షమాపణ దొరుకుతుంది ఆయనకి. ఈ రోజున ప్రపంచం అంతటి యొక్క పాపములను క్షమించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనకు క్షమించడానికి అధికారం ఉందన్నాడు ఆయన. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. అందుకే ఆయన దగ్గర క్షమాపణ దొరుకును. ఒకసారి ఒక సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారండి. పాపం ఆ వ్యక్తి రోగముతో ఉన్నాడు. ఆ వ్యక్తి మంచం మీదే ఉన్నాడు. ఆ వ్యక్తి కాళ్ళు చేతులు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తిని చూశారు. అక్కడ శాస్త్రులు పరిశీలి చూస్తున్నారు. ఏం చేస్తాడబ్బా ఈయన ఏం చేస్తాడు చూద్దామని వాళ్ళు అలా చూస్తున్నారు. ఆయన నేరం మోపే బ్యాచ్ అది. అలా చూస్తుండగా ఆయన అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు ఆయన. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన అనుకుంటున్నారు, పాపాలు క్షమించడం ఏంటబ్బా? పాపాలు క్షమించేవాడు దేవుడుగా. పాపాలు క్షమించడానికి దేవుడైతే క్షమిస్తాడు కదా, ఈయనెవరో? వెంటనే వారి హృదయ ఆలోచనను ఎరిగిన దేవుడు, హృదయములో ఉన్న ఆలోచన సైతం ఎరిగిన దేవుడు ఆయన. ఆయన అన్నాడు, ఏంటి మీరు ఎలాంటి విషయాల మీద ఎందుకు ఆలోచిస్తున్నారు? భూమి మీద పాపములను క్షమించడానికి మనుష్య కుమారుడనైన నాకు అధికారం ఉందన్నాడు ఆయన. ఆయన పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి ఆయన పాపములను క్షమించు దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే దేవుడు. ఒకసారి పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు, మధ్యలో నిలబెట్టారు, అడుగుతున్నారు, యేసయ్యా ఏంటి పరిస్థితి? ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని మా మోషే గారు మాకు ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రంలో. నువ్వేమో పాపులను రక్షించడానికి వచ్చానన్నా, పాపులను పిలవడానికి వచ్చానన్నా. ఈమె పాపి. మరొక సందర్భంలో ఆయన అన్నాడు, నీవు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయడానికి రాలేదని చెప్పావు కదా, ఇప్పుడు ధర్మశాస్త్రమును నెరవేర్చాలి, పాపిని రక్షించాలి, పాపిని క్షమించాలి. ఏమిటి
అడుగుతుంటే ఆయన నేల మీద వంగి పట్టు విడవకుండా అడుగుతున్నారు వాళ్ళు. నేల మీద వంగి ఏం రాస్తున్నాడు? రాస్తే ఒకసారి పైకి తలపైకెత్తి పాపం లేనుడు మొట్టమొదటి రాయేయండని ఒక్క మాట పలికాడు ఆయన. ఆ మాట వాళ్ళ హృదయములో బాణంలా గుచ్చుకుంది. ఆ మాట వాళ్ళ హృదయంలో మనస్సాక్షిత వారు గద్దించబడ్డారు. ఆ మాట పొడవబడింది. వెంటనే రాడు తెలిసిపోయారు. అంతవరకు ఏ వ్యక్తి చేత మంచి పిలిపించుకోవడానికి నోచుకోలేని ఆమె యేసే అంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఒక్కడే మిగిలాడు. క్షమించేవాడు ఒక్కడే మిగిలాడు. పాపుని ప్రేమించేవాడు ఒక్కడే మిగిలాడు. పాపికి పరలోకం ఇచ్చేవాడు ఒక్కడే మిగిలాడు. ఆయన యేసయ్య. ఆయన ఒక్కడు మాత్రమే మిగిలినని ఉంటుంది అక్కడ బైబిల్లో. ఆ ఒక్కడు మాత్రమే మిగిలినటువంటి ఆయన ప్రేమించి ఆమె జీవితాన్ని మార్పు చేసిన పిల్లరా. ఈరోజు మొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. లేకపోతే ఆయన దగ్గర క్షమాపణ దొరుకును. వింటున్నారా? ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మొట్టమొదట క్షమాపణ దొరుకును. తర్వాత ఇక రెండవదిగా కొంచెం ముందుకు వెళ్ళి త్వరగా 2-3 విషయాలు మనం ధ్యానించి ముగించేసుకుందాం. 130వ కీర్తన 7వ వచనం కూడా చదువుదాం. మొదటిగా క్షమాపణ దొరుకును. రెండవది 130వ కీర్తనలోనే 7వ వచనం కూడా మనం ఒకసారి చదువుదామండి. 130వ కీర్తన బైబిల్ తీస్తున్నారు అందరూ? ఈ బైబిల్ తెరిచి వాక్యం అలా ఉందో లేదో చూడండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవునికి స్తోత్రం అండి. ఆయన దగ్గర కృప దొరుకుతుందట అండి. ఆయన కృపగల దేవుడు. ఆయన కృపని ఇచ్చేవాడు. ఆయన దగ్గర చెప్పాలి మీరు ఇప్పుడు ఏం దొరుకుతుంది? కృప దొరుకును. హల్లెలూయా. కృపగల దేవుడు. మీకు అర్థమవుతుందండి? ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలనే దైవజనుడు ప్రార్థన ఆయన శరీరంలో ముళ్ళు ఉందటండి. ఆయన శరీరంలో ఒక ముళ్ళు అది బాధపడుతుందంట. ప్రభువా ఏమిటి నాయనా ఈ ముళ్ళు నాకు చాలా బాధగా ఉందయ్యా, ఈ ముళ్ళు తీసేని ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, పౌలా నా కృప నీకు చాలు అన్నాడండి. నా కృప నీకు చాలు అన్నాడు. అవును, ముళ్ళు తీయమంటే కృప. అవును, కృపగల దేవుడు. ఆయన కృపను చూపించాడు. కృప చాలని చెప్పాడు. ప్రియమైన సోదరులారా, అందుకే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన కృపగల దేవుడు, కృపను చూపిన దేవుడు. ఒకవేళ నీ మీద ఎవరో కృప చూపించట్లేదా? ఒక ఆయన ఉన్నాడు, అందుకే ఆయన పిలుస్తున్నాడు. కృపగల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కృపగల దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఈరోజు కాదండి, సుమారు 2000 సంవత్సరాల నుంచి ప్రతి మానవుల్ని, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. రెండవది కృప దొరుకును. వింటున్నారా? కృప దొరుకును ఆయన దగ్గర. ఇక మూడవ దానికి వెళ్దామండి. ఇంకా ఏమి దొరుకుతుంది? అక్రిందే 130వ కీర్తన 7వ వచనం రెండవ భాగాన్ని చదివితే యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన దగ్గర ఇంకేం దొరుకుతుందటండి? సంపూర్ణమైన విమోచన. వింటున్నారా? సంపూర్ణమైన విమోచన ఆయన దగ్గర దొరుకుతుందట. నీకు విమోచకుడు కావాలి, లేక నీకు విమోచన అవసరం, నీ పాపం నుంచి విడుదల అవసరం, విమోచకుడు. అవును, ప్రతి మానవులు పాపమనే బంధకాల చేత బంధించబడ్డారు. పాపమనే సంఖ్యల చేత బంధించబడ్డారు. భారం మోస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి విమోచకుడు కావాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వాన్ని అనుభవించారు.
వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా మాకు ఒక విమోచకుడు కావాలయ్యా, మమ్మల్ని విడిపించేవాడు కావాలి. బాధకుల గురించి వారు దేవునికి మొర్ర పెడితే ఒక శూరుడైన ఒక విమోచకుడిని పంపిస్తానని చెప్పలేదా బైబిల్ గ్రంథంలో? అవును, ఒక శూరుడు మోషేను వారికి విమోచకుడిగా పంపించాడు. 400 సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలు తెగనరకి ఒక్క రోజులో ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చారు. సంఖ్యలు పోయినాయి, స్వేచ్ఛ. ప్రియులారా, వీరు ఆ ఇజ్రాయేలు 400 సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు. అయితే మానవుడు పుట్టడంతోనే బానిసత్వము, పుట్టుకే పాప పుట్టుక, పుట్టడమే జన్మమే జన్మమే జన్మతః మనిషి పాపి. పాపమనే సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఈ పాపమనే సంఖ్యల మధ్య బంధించబడిన మానవునికి ఒక విమోచకుడు కావాలి, ఒక విడుదల కలిగించేవాడు కావాలి. అసలు విమోచన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? విమోచన అనే పదానికి బైబిల్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే విమోచనము అనగా విడుదల అనగా, విమోచించేవాడు అనగా, విమోచకుడు అనగా, విమోచన దొరికే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే విమోచన అనగా, విమోచనము అనగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఆ దేవాది దేవుడని యేసు క్రీస్తునందు యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే విమోచనము అనగా ఏమంటే బైబిల్ ప్రకారంగా అపరాధములకు క్షమాపణ. విమోచన అనే పదానికి అర్థం, నిర్వచనం ఏమిటంటే అపరాధముల నుంచి విడిపించడం, పాపం నుంచి విడిపించడం, పాప సంఖ్యల నుంచి విడిపించడం, పాపం నుంచి పరిశుద్ధులుగా చేయటం, అన్యాయపు జీవితం నుంచి న్యాయ వైపు మార్చడం. బైబిల్ గ్రంథంలో అన్యాయస్తుడు జక్కయ్య న్యాయవంతుడు అవలేదా యేసు మాటల చేత? ఆ భయంకరమైన వ్యభిచార సంబంధమైన జీవితాన్ని సాగిస్తున్నటువంటి ఆమె బ్రతుకులో మార్పు రాలేదా? మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ల కోసం యాకో బావి దగ్గరికి వచ్చినటువంటి సమరయ స్త్రీ జీవితంలో మార్పు రాలేదా? విమోచన క్రయధనముగా యేసయ్య చెల్లించాడు. విమోచన క్రయధనముగా యేసయ్య తన అమూల్యమైన రక్తమును కార్చి మనలను విడిపించాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర నుంచి అపోస్తలులైనటువంటి అందరూ కూడా విమోచకుడు కావాలి, పాపం నుంచి విడుదల కావాలి, పాప క్షమాపణ కావాలి, పాపం నుంచి విడుదల కావాలని వాళ్ళు బాధతో సందర్భంలో అయ్యో నన్నెవడు విడిపిస్తాడని అపోస్తలుడు పౌలు ఒక సందర్భంలో ఆక్రోశం వెళ్ళబుచ్చడం మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అయితే పిల్లరా, ఇప్పుడు విమోచనం చేయాలి అంటే రక్తం కావాలి. ఆ రక్తము 1 పేతురు పత్రికలో మనం చదివితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-18 వచనం మనం చదివితే అక్కడ అంటాడు, దైవజనుడైనటువంటి పేతురు గారు అంటారు, పితృపారంపర్యమైన 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టడానికి వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వింటున్నారా? మనము పితృపారంపర్యమైన ఆచారాల్లో నిమగ్నం అయిపోయాం, ఆచార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నాం. మీ ఆచారాల్లోంచి విడిపించడానికి, మీకు విమోచనం కలగడానికి పితృపారంపర్యమైనటువంటి ఆ యొక్క వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా, అవునండి, విడిచిపెట్టడానికి వెండి బంగారము లాంటి క్షయ వస్తువుల చేత దేవుడు మిమ్మలను విమోచించలేదు. అందుకే వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారండి వాళ్ళు.
కుంటివాడు బాగు మా దగ్గర ఏం లేవయ్యా, వెండి బంగారాలు లేవు. వెండి బంగారముల కంటే విలువైనది యేసయ్య రక్తం వాళ్ళ చేతిలో ఉంది. వెండి బంగారాలు చేయలేనిది చేసింది. ఆ వెండి బంగారాలు ఏం చేసేది తెలుసా అండి? మరొకసారి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనది నిష్కళంకమైనది గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని తెలుసు కదా. మీరు ఎలా విమోచించబడ్డారు? మీ విడుదల ఎలా వచ్చింది? మీకు విమోచన కార్యం ఎలా జరిగింది అనంటే గొర్రె పిల్ల రక్తము. ఇశ్రాయేలీయులు ఇందాక చెప్పుకున్నామే 5 రకాల బలులని, 2 అజాజీలు మేకను, ఏదో ఒక మేకను బలేయటం, ఇంకో మేకను అరణ్యంలో తగిన వారితో వదిలేయటం. అలాంటి పరిస్థితిలో ఆ గొర్రె పిల్ల రక్తము వాళ్ళ తాత్కాలికమైనటువంటి విరామం. కానీ పరిశుద్ధుడని యేసయ్య గొర్రె పిల్లగా ఈ లోకానికి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఆయన మానవుల యొక్క ప్రతి పాపమును మోసి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాకుండా అమూల్యమైన రక్తముతో, గొర్రె పిల్ల రక్తముతో, పరిశుద్ధ రక్తముతో, ఏమంటే బైబిల్ చెప్తుంది పాపము చిందించకుండా, రక్తము చిందించకుండా పాపం పోదట. పాప ప్రోక్షణము అంటే రక్త ప్రోక్షణం జరిగితేనే కానీ పాపాలు పోవట. అదైనా ఎడ్ల రక్తము, గొర్రెల రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తమే మనకు విమోచన కలిగించింది. యేసయ్య రక్తం విమోచకుడు. అందుకనే ఈ రోజున ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి జనులకు ఒక శుభవార్త చెబుతున్నాను, ఒక అద్భుతమైన వార్త చెబుతున్నాను. ఏమిటా వార్త చెప్పమంటారా? రండి ఆయన దగ్గరికి రండి. మీకు దొరుకుతుంది. ఒకటి, క్షమాపణ దొరుకుతుంది. రెండవది, కృప దొరుకుతుంది. మూడవది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇక ఆఖరిది మరి 4వది కూడా ఉంది. అది కూడా మీ ముందుంచి ప్రార్థన చేయాలనే తాపత్రయం. ఒకసారి చదువుతారా? ఆ 4వది కూడా చదవండి. యోనా గ్రంథం. దయచేసి మీ బైబిల్ చూడాలండి. అందరూ బైబిల్ చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అండి. యోనా గ్రంథం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. ఇక్కడ దైవజనుడు యోనా గారు చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం అది. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బలు అర్పిస్తాను. నేను మొక్కుకున్నటువంటి మొక్కుబడుల్ని చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఆమేన్. యెహోవా యొద్దనే ఏం దొరుకుతుందటండి? రక్షణ దొరుకును. వింటున్నారా? ఆయన దగ్గర దొరికే మరొకటి అద్భుతమైనది ఏంటో చెప్పమంటారండి? రక్షణ. వింటున్నారా? రక్షణ. రక్షకుడు నిన్ను రక్షించడానికి. ఒక వ్యక్తి గోదావరిలో పడ్డాడండి. కాల్జారి గోదావరిలో పడ్డాడు. ఇప్పుడు అతడు కేకలేస్తున్నాడు, రక్షించండి, నన్ను రక్షించండి అని కేకలేస్తున్నాడు. ఆ ప్రక్కనే ఒక సింహం ఉందంట. ఆ సింహం అంటుంది, నరుడా, నేనున్నాను నిన్ను రక్షించడానికి అందంట. దానికి చెయ్యి అందించగలరా మీరు? వామో. ఆ ప్రక్కన ఇంకోటేదో పెద్ద పాము ఉందండి. ఎందుకో కంగారు పడిపోతావా? నేనున్నాను, నిన్ను రక్షిస్తాను అని పాము పడగ అలా విప్పి ఆ పడగ నీడ అలా చూపిస్తుంటే దాని దగ్గరికి వెళ్ళి శరణ్ అనగలమా? లేదే. నిన్ను రక్షించడానికి ఒక ఆయన రక్షకుడి లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షకుడు. నీకు రక్షణ ఇవ్వాలని ఆయన ఎంత మాత్రమో కూడా
అబ్రహాము యొక్క సంతాన స్వభావంలో వచ్చాడట. ఆయన ఎంత మాత్రము కూడా దేవదూతల స్వభావంలో రాలేదండి. ఒకవేళ దేవదూతల స్వభావంలో వస్తే నువ్వేం చేద్దువో, కానీ అలా రాలేదు. నీ పోలికలోకి వచ్చాడు, నీ రూపంలోనికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి నీ దగ్గరకు వచ్చాడు, నీతో మాట్లాడాలంటే, నిన్ను దర్శించాలంటే, నీ చేయి పట్టుకోవాలంటే, నీతో గడపాలి అంటే నీ పోలికలోకి వచ్చాడు, నీ రూపంలోనికి వచ్చాడు, నీ పోలికలోనికి వచ్చాడు. ఆయన ఎవరో చెప్పమంటారా? రక్షకుడు. ఆయన దగ్గర ఏముందండి? మాట్లాడలేదు మీరు. రక్షణ. ఆయన దగ్గర ఏముందండి? రక్షణ ఉంది. ఆయన దగ్గర రక్షణ దొరుకును. ఆయన రక్షించడానికి ఏమండి ఎంత గొప్ప కార్యం చేస్తాడు. మీకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు దావీదు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లోటు లేదు అని ప్రార్థన చేశాడు కదండి. ఆ దావీదు చిన్న గొర్రెల కాపాడి, వాళ్ళ నాన్నగారు కొన్ని గొర్రెలు ఇస్తే అరణ్యంలో మేపుతున్నారు. అలాంటి ఆయన ఓ రోజున ఎలుగుబంటి వచ్చిందంటండి. ఓ రోజున సింహం కూడా వచ్చిందంట. గొర్రె కొరకు పోరాడుతున్నాడు. ఆ యొక్క ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే, పోతే పోనీ నాకెందుకు లేని చెట్టెక్కి కూర్చుని ఒక జీతగాడగా కాదండి, పోతే పోని అనుకోలేదు, నిలబడ్డాడు. దానికి ఎదురొడ్డి ప్రాణానికి తెగించి ఆ గొర్రె పిల్ల కోసం ప్రాణమును తెగించి గొర్రె పిల్లను రక్షించడం కోసం తను చంపి గొర్రె పిల్లని పెట్టించి, సింహం వచ్చిందంటండి. సేమ్ ప్రాణానికి తెగించి గొర్రెను రక్షించడం కోసం సింహముతో అంత మాత్రమే కాదు, సింహము కంటే ఎలుగుబంటి కంటే మహాభయంకరమైన వ్యక్తిగా కనబడుతున్నాడు గొలియాతు. అందరూ అతను చూసి బెంబెలెత్తిపోతున్నారు. అలాంటి సందర్భంలో గొలియాతును కూడా హతము చేసి వాళ్ళందరికీ రక్షకుడయ్యాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా, సేమ్ మన యేసు స్వామి కూడా గొర్రెలుగా ఉన్న మనము దారి తప్పి తిరుగుతున్నాం. అయ్యో, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని గ్రంథంలో కనబడినటువంటి ఆ వాక్యం మీకు చూచారా? యేసు స్వామి మానవుడిగా ఉన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన చూశాడట, అర్రే కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు వీళ్ళు అని వాళ్ళ మీద కనికరపడి, వారిపై జాలిపడి, వారి మీద కనికరపడి వారందరినీ వారిని విడిపించడం కొరక వాళ్ళకు సువార్త ప్రకటించాడు. ప్రియమైన సోదరులారా, ప్రాణం తెగించి గొర్రెను రక్షించిన దావీదు వలె మన కొరకు మన యేసయ్య ప్రాణం ఆయన బలైపోయి మనలను రక్షించాడు. పాపులమైన మనము, రక్షణ ఆయనది, రక్షణ యెహోవా అధీనం, ఆయన చేతిలో ఉంది. అందుకనే ఒక కీర్తనలో మహాభక్తుడు దావీదు 74వ కీర్తనలు అంటాడు, 74వ కీర్తన 12వ వచనం అంటాడు, దేశములో మహారక్షణ కలుగజేసేవాడు నువ్వే కదా ప్రభువా, మహారక్షణ ఇవ్వాలయ్యా, నీ దగ్గర రక్షణ ఉంది, రక్షకుడవు నీవు, రక్షకుడైన దేవుడవు నీవు, రక్షకుడవు ప్రభు అని భక్తుడు ప్రార్థించాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చిన్ని విషయం ఏంటంటే, ఏ మానవులైతే ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులుగా ఉన్నటువంటి ఈ ప్రజానికమంతటిని కూడా సమస్త మానవులను ఒకే ఒక ఆయన పిలుస్తున్నాడు, రండి మీకు విశ్రాంతి కలుగజేస్తాను, రండి మీకు విశ్రాంతినిస్తాను. అయ్యో, మీకు విశ్రాంతి లేని జీవితంలో ఉన్నారో, ప్రయాసపడుతున్నారో, వేదనతో ఉన్నారో, అవమాన భారాలతో ఉండిపోయారు, వ్యాధులతో ఉన్నారో, సమస్యలతో సతమతమైపోతున్నారు, పర్వాలేదు, నా దగ్గర నేను మీకు క్షమాపణ ఇస్తాను. మీకు క్షమాపణ కావాలి, క్షమాపణ లేక చాలా తిప్పలు పడుతున్నారు. అయ్యో, క్షమాపణ లేదా, నేను చేసిన పాపాలకు క్షమాపణ లేదా, నా జన్మ పాపాలు కర్మ పాపానికి క్షమాపణ లేదని బాధపడుతున్నారా? యేసయ్య క్షమించే దేవుడిని మీకు పరిచయం చేస్తున్నాను. రెండవదిగా, నీ జీవితంలో కృప కలిగిన దేవుడిని పరిచయం చేస్తున్నాను. ఆయన దగ్గర కృప దొరుకును, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన దగ్గర
ఆయన దగ్గర రక్షణ దొరుకును. ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షిస్తాడు, రక్షకుడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, ఒక 4 విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రభు కృపించాడు. ఈ 4 విషయాలు మీరు ఒకసారి ఆలోచించండి. నీకు క్షమాపణ కావాలి అన్నా, నీకు రక్షణ కావాలి అన్నా, నీకు విమోచన కావాలి అన్నా, నీకు ఆత్మీయ జీవితంలో కృప కావాలి అన్నా యేసే ముందుకు రండి. ఇంకా ఆయన పిలుపులు 2 ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే మరొకసారి చెప్తాను, రండి మన వివాహం తీర్చుకుందాం అన్నాడు ఒక సందర్భంలో. ఇక మరోసారి అంటాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి అన్నాడు మరొక సందర్భంలో. కాబట్టి ఆ విషయాలు ప్రభు చిత్తమైతే మరొక్కసారి మనం ధ్యానం చేయొచ్చు. ఈ రోజుకి మాత్రం ఒక చిన్ని మాట, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, తొలి మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త ప్రజానికమా, ప్రజలారా, భూలోక మానవులారా, ఆయన దగ్గరికి రండి. ఆయన నిన్ను నీ ప్రతి పాపమును క్షమిస్తాడు. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన ఉంది. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన దగ్గర రక్షణ. ఈ 4 నీకు కావాలా? ఈ 4 అనుభవాల్లో నువ్వు అనుభవించాలి అంటే, ఈ 4 నీ జీవితంలో నెరవేరాలంటే చేతులు చాపిన యేసే రెక్కల నీడక రాగలరా? చేతులు చాపి పిలుస్తున్న యేసే రెక్కల నీడలోనికి మీరు రాగలరా? ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికీ కూడా అనేక సంవత్సరాలు, సుమారు యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పైబడిగా తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్న మానవులారా, నా నీడకి రండి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఎవరు ఆహ్వానించకపోయినా, ప్రపంచంలో ఏ వ్యక్తి ఆహ్వానించకపోయినా, నా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి రాగలరా? రండి, కృప పొందండి. దేవుడు ఈ వాక్యమును మీ హృదయంలో ఫలింపచేయును గాక. తలల వంచండి. ఓ చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలల వంచండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, రండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి అంటున్నాడు ఆయన. అవును, రండి అని చెప్పిన దేవుడు, రండి అని చెప్పిన దేవుడు. ఆయన చేతులు వట్టిగా లేవు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది. రాగలరా? అవును, ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపాత్ముడునైనా ప్రేమించును యేసు. పాప భారముతో రారా, నువ్వు ఆయన పాదాల మీద పడరా. పాపుల రక్షకుడు యేసు తప్పక నిన్ను రక్షించును అని పాతకాలంలో భక్తులు భజన చేయొచ్చు. భక్త పాలకనే అద్భుతమైన గీతాన్ని రాశారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన దగ్గరికి రండి. ఆయన పిలుస్తున్న పిలుపుని మీరు అంగీకరించండి. ఒకవేళ ఇంకా ఇజ్రాయిలు వలె, యెరూషలేము పట్టణస్థుల వలె మీరు ఇంకా ఆయన వైపు తిరగకుండా ఉంటారా? అలా ఉండద్దు. యేసు వైపు చూడండి. ఆయన రెక్కల నీడకి రండి. ప్రభు తన కృప సమృద్ధిగా అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, అతి మిక్కిలిగా మమ్మలను ప్రేమించిన పరమపిత, వందనాలు. మరొక్కసారి నీ పాసందుకు వచ్చాం. ఈ మధ్యాహ్న పూట నీవు మాకు ఇచ్చిన వాక్యముకై నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గర రండి అని చెప్పి క్షమాపణ ఇస్తానని, కృప ఇస్తానని, సంపూర్ణ విమోచన ఇస్తానని, రక్షణ ఇస్తానని చెప్పిన దేవా, నీవే మా రక్షకుడవు గనుక ఈ యొక్క మాటలు వినే ప్రతివారు నీ చెంతకు వచ్చుదురుగాక, నీతో జీవించుదురుగాక, బ్రతుకుదురుగాక. విన్న మాటలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచు. అందరి హృదయాలను ప్రేరేపించి అద్భుతాలు. అలాగే ప్రభువా, మా దేశాన్ని, మా ప్రాంతాలను, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని నువ్వు కాపాడండి ప్రభు. ఇదిగో భయంకరమైన తెగులు ప్రపంచాన్ని ప్రభువా అతకలాకుతలం చేస్తుందయ్యా. ఈ పరిస్థితిలో నీ కృప మాకు కావాలి.
అంతే చాలునొక్క మాట పలకండి అయ్యా. ప్రభువా, అంతే చాలునొక్క మాట పలికి నీ కృప కలిగినటువంటి హస్తపు నీడలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా ఈ పరిచర్యను ఆశీర్వదించండి. అనేకులకు ఈ పరిచర్య ద్వారా అనేకుల జీవితాల్లో నూతనమైన మార్పులు రావాలని మేము ఆశపడుతున్నాం. ఆ కృపలో నడిపించండి. అయినా మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని, మా సంఘాలను, మా దేశాన్ని, మా భారతదేశాన్ని కాచి కాపాడి అద్భుతం చేయండి. నిశ్చితమైతే మరొక్కసారి ఇలా కలిసి నిన్ను స్తుతించే కృప మా అందరికీ దయచేయమని, మహిమ మా ద్వారా నీవే తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి మనవి చేయుచున్నాము. ప్రభు కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.